హాయ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఏందంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగాలనుకుంటారు. ఏదన్నా సాధించాలనుకుంటారు. కానీ ఏంటంటే, జీవితంలో ఏదన్నా సాధించాలంటే, ఏదన్నా వాళ్ళు అనుకున్నది జరగాలంటే, ఒక కష్టం అనే దాన్ని దాటాలండి. ఆ కష్టాన్ని దాటితేనే మనం ఎదుగుతాం. ఏంటి కష్టం? ఇప్పుడు నేను ఎదగాలనుకుంటున్నాను. ఎక్కువగా నేను సంపాదించాలనుకుంటున్నాను. ఇప్పుడు దానికోసం ఏంటంటే, నేను కష్టపడాలి. ఇప్పుడు ఏదైతే నేను చేస్తే నాకు రిజల్ట్ వస్తదో అది చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను బాగా ఎదగడం కోసం నేను బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు నేను బిజినెస్ చేయలేను. నేను బిజినెస్ చేస్తాను గానీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేను. ఇన్వెస్ట్‌మెంట్ పెడతాను గానీ రిస్క్ తీసుకోలేను. కానీ దానికోసం నేను టైం తీయను. నేను కష్టపడను. అంటే జీవితం ఎలా మారుతది చెప్పండి? అర్థమవుతుందా అండి? ఇప్పుడు జీవితం మారడానికి మనకేదైనా ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మనం కష్టపడితేనే మనం సక్సెస్ అవుతాం. అందులో ఛాలెంజెస్ ఉంటాయి. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. వాటిని ఓవర్‌కమ్ చేయాలి మనం. అక్కడ ఏదైనా నేర్చుకోవాల్సుంటది. దానికోసం టైం తీయాల్సుంటది. కొద్దిగా ఏంటంటే, మనం ఎక్కువగా ఏంటంటే, మనం హార్డ్ వర్క్ చేయాల్సుంటది. మన బద్ధకాన్ని పక్కన పెట్టాలి. మనం ఓపికగా పని చేయాలక్కడ. అంటే ఈ విధంగా ఏందంటే, మన కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సుంటది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే, మనం తగ్గాల్సుంటది. అంటే ఈ విధంగా ఏందంటే, మనకు కొన్ని మార్చుకోవాల్సుంటది, నేర్చుకోవాల్సుంటది, ఓర్చుకోవాల్సుంటది. ఇవన్నీ కూడా ఏందంటే కష్టం అన్నమాట. ఈ కష్టాన్ని అధిగమిస్తే మనం అనుకున్నది సాధిస్తాం. లేదండి నేను కష్టపడను. ఇది నాకు కొద్దిగా కష్టంగా ఉంది. నా వల్ల కాదనుకుంటే మనం అనుకున్నది సాధించలేం. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడంటే ఆయన కష్టపడ్డాడండి. ఆయన వచ్చేసిందంటే కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా ప్రయత్నాన్ని ఆపలేదతను. అంటే ఒకటే పని మీద కొన్ని సంవత్సరాలు కాదు జీవితం పెట్టాడు. జీవితం పెట్టేసాడు ఒకటే పని మీద. బల్బ్ కనిపెట్టాలనే ఒకటే ఒక పని మీదనే ఆయన జీవితాన్ని ధారపోసాడు. అలా ఇప్పుడు గ్రహాం బెల్ ఇప్పుడు టెలిఫోన్ కనిపెట్టాడు. లేకుంటే ఇంకొక సైంటిస్ట్ ఒక ఫ్యాన్, ఏసీ కనిపెట్టాడు. లేకుంటే ఇంకొక అతను ఏదో విమానం కనిపెట్టాడంటే, ఇప్పుడు వాళ్ళ జీవితాలు పెట్టేసారక్కడ. నెలలు గాదు, సంవత్సరాలు గాదు, జీవితాలు పెట్టేశారు. అందుకే ఆ కష్టం పెట్టారు గాబట్టే వాళ్ళకి ఆ ప్రతిఫలం వచ్చింది. ఈరోజు ఈ భూమి మీద వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలానే ఈరోజు నేను సక్సెస్ అవ్వాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నేను గూడా ఒక పెద్ద స్థాయికెళ్ళాలంటే కష్టం అనే దాన్ని మనం అధిగమించాలి. ఇప్పుడు మన కష్టం అనే పదాన్ని మనం ఏం చేస్తామంటే, దాన్ని మనం స్కిప్ చేస్తాం. ఎక్కువ శాతం మంది ఫెయిల్యూర్ పీపుల్ చేసే పని ఏంటంటే, కష్టాన్ని స్కిప్ చేస్తారు. దాన్ని వాయిదా వేస్తారు. లేకపోతే దాన్ని వదిలేస్తారు. సులువైన దాన్ని చూస్తారు. సులువైన అవకాశాలు చూస్తారు. సులువైన మార్గాలు అన్వేషిస్తుంటారు. సులువైన పనులే చేస్తారు. సులువైన పనులు, సులువైన మార్గాలు, సులువైనవి ఏవైతే మనం చేస్తామో, మనకు అందులో సక్సెస్ లేదు. ఏదో మనకు 10,000, 20,000 సంపాదించొచ్చు కానీ, సక్సెస్ అయితే రాదు. అనుకున్నది సాధించలేం. పెద్ద స్థాయికెళ్ళలేం. అందుకనే ఈ రోజు నుంచి మీకు ఏదన్నా కష్టమైన పని దొరికిందా? వెంటనే చేసేయండి దాన్ని. పోస్ట్‌పోన్ చేయకండి. కష్టంలో సుఖం ఉంది. సక్సెస్ ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ.